పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రికలో చాలా అద్భుతమైన మాటను చెప్పాడు. ఎంత అద్భుతమైన మాటనంటే ఆ మాట చదువుతుంటే నిజమే, అంటే ఈ ప్రపంచం కాదు, మరొక ప్రపంచం ఉంది, మరొక లోకం ఉంది అనేటువంటి విషయాలు అర్థమైపోతుంటాయి. కొరింథీయులకు రాసినటువంటి రెండో పత్రిక 4వ అధ్యాయంలో ఏమని సంఘానికి పౌలు గారు రాస్తున్నారో ఈ మాట జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఏమని చెప్తున్నాడో చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక 4వ అధ్యాయం 17-18 వచనాలను చదువుదాం. ఏమని చెప్తున్నాడు? మేము దృశ్యమైన వాటిని చూడక, మేము కంటికి కనబడే వాటిని చూడటం లేదు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము. అంటే అదృశ్యమైనవి అంటే కంటికి కనబడనివి. మనిషి కంటికి కనబడకుండా దేవుడు కొన్నిటిని నిర్మించాడు. నీ కంటికి కనబడనంత మాత్రాన లేవు అనుకోకు. అప్పుడు ఏమనుకోలేదు తెలుసా? అంటే దేవుడు చేసిన వాటిలో కొన్నిటిని నా కన్ను చూడలేదు అని నువ్వు ఆలోచించాలే తప్ప, నీ కంటికి కనబడనంత మాత్రాన లేవు అనుకొని నువ్వు ఒక నాస్తికుడిగా మారిపోకు. ఈరోజు నాస్తికులంతా కూడా దేని మీద ఆధారపడతారు? కంటికి కనబడే దాని మీద ఆధారపడతారు. అందుకనే నాస్తికులు అన్నారు. నాస్తికుడు అని అంటే కంటికి కనబడిన దాని మీద ఆధారపడతాడు కనుక ఇదే ఆ శాశ్వతం అండి, దీనికి మించి ఇంకేమీ లేదంటాడు అంతే. అతనుకున్నటువంటి ఆ మిడిమిడి జ్ఞానంతో చెప్పేటువంటి మాట ఏంటంటే, ఏమంటే ఇదే ప్రపంచం, ఇక ఈ ప్రపంచానికి మించింది ఇంకేది లేదు అనేటువంటి ఒక ఆలోచన. అందుకే నాస్తికుడు అయిపోయాడు. నాస్తికుడు కంటికి కనబడని చూస్తున్నాడు, కానీ కంటికి కనబడకుండా దేవుడు కొన్నిటిని నిర్మించాడు. అంటే నీ కన్ను చూడలేని వాటిని దేవుడు నిర్మించాడు అనే సంగతి మనకి ఇక్కడ అర్థమవుతుంది. అంటే కంటికి కనబడినంత మాత్రాన లేవు అన్నది మాత్రం కాదు, నీ కన్ను వాటిని ప్రస్తుతం చూడలేదు. అది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క మాట అది. అందుకే చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? 17వ వచనంలో మేము దృశ్యమైన వాటిని, అంటే కంటికి కనబడుతున్న వాటిని మేము చూడటం లేదు. ఎందుకు కంటికి కనబడే వాటిని ఆ రోజున్నటువంటి సంఘం కానీ, అపోస్తులు కానీ, అలానే యేసుక్రీస్తు వారు కానీ, ఆయనకు ముందు పుట్టినటువంటి వారందరూ కూడా, ఏ భక్తుడు కూడా కంటికి కనిపించే వాటిని చూడటం లేదు. మరి వేటిని చూస్తున్నాడు? అదే ఇక్కడ చెప్పేటువంటి మాట. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము. మనిషి కంటికి కనబడకుండా దేవుడు నిర్మించినవి కొన్ని ఉన్నవి, వాటిపైన మేము దృష్టి పెట్టాము, వాటిని చూస్తున్నాము. ఎందుకు దృశ్యమైన వాటిని ఎందుకు వాళ్ళు చూడటం లేదంటే, దృశ్యమైనవి శాశ్వత కాలము ఉండవు. మనిషి కంటికి కనిపించేది శాశ్వత కాలం ఉండదు, అది ఏదైనా కావచ్చు. అదే కిందకోసారి అంటాడు 17-18 వచనంలో, ఎలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యము. ఏమిటి? అదృశ్యమైనది నిత్యము ఉంటుంది, కనబడనది నిత్యం ఉంటుందట. అంటే మనిషి కంటికి కనబడింది, మనిషి కంటికి కనబడింది నిత్యం ఉండేది ఏముంది అని అనుమానం వస్తే, మనిషి కంటికి కనబడని వాటిలో కొన్నిటిని మీకు జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా మీరు ఆలోచించండి. మనిషి కంటికి ఇంకొక విషయం కూడా జ్ఞాపకం చేస్తాను. ఈరోజు ఈ ప్రకృతిలో ఆకాశానికి భూమికి మధ్యన ఉన్నటువంటి ఈ వలయంలో మనిషి తెలుసుకుంది ఎంత తెలుసండి? ఈ సృష్టి అంతా కూడా, అంటే ఈ భూమి ఆకాశంలో ఉన్నదంతా, దీనిలో శాస్త్రవేత్తలు తెలుసుకుంది ఎంత అని మనం ఆలోచిస్తే కేవలం 5% మాత్రమే శాస్త్రవేత్తలు తెలుసుకున్నారు. ఈ సృష్టి అంతా కూడా 100% అయితే అందులో సైన్స్ ప్రపంచం, శాస్త్రవేత్తలు తెలుసుకుంది ఎంతంటే 5%, 5%. అంటే ఇంకా తెలుసుకోవాల్సింది 95% ఈ ప్రకృతిలోనే ఉంది. అదంతా ఎప్పుడు తెలుసుకుంటారు? అదంతా ఎప్పుడు తెలుసుకుని మనకు చెప్తారు? ఇక అది తెలుసుకున్న తర్వాత ఇంకేదైనా ఉంది అని ఆకాశ మహాకాశాలను ఎప్పుడు వాళ్ళ జ్ఞానం దాటుతుంది? దాటలేదు. ఎందుకనంటే మానవ జ్ఞానం అంటేనే మట్టి జ్ఞానం.